సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వేదప్రియ రెడ్డి గారు. హాయ్ వెంకట్. మేడం, డేటింగ్ పార్ట్ 1, 2, 3 డేటింగ్ స్ట్రాటజీస్ సిరీస్ పార్ట్ 4 అయిపోయి 4 పార్ట్స్ చేసాం. 5th వన్లో ఏం చెప్పబోతున్నారు? ఈ సిరీస్ మీద చాలామంది బెస్ట్ కామెంట్స్ చేస్తున్నారు, సూపర్ వ్యూస్, సూపర్ లైక్లు కూడా, అండ్ చాలా బాగా చేస్తున్నారని కూడా చెప్పారు. ఇంకొంతమంది కింద కామెంట్లు కూడా చాలా బాగున్నాయి మేడం, సూపర్ అని చెప్పేసి మిమ్మల్ని చాలా పొగుడుతూ ఉన్నారు. సో పార్ట్ 5లో ఏం చెప్పబోతున్నారు మేడం? వెంకట్, వీఆర్ టాకింగ్ అబౌట్ డేటింగ్ స్ట్రాటజీ సిరీస్ కదా. అవును. సో స్ట్రాటజీస్ అనగానే మనం ఒకరి మీద ప్లాన్ చేసుకొని స్ట్రాటజీలన్నీ రాసుకొని అకార్డింగ్లీ చేయడం ఇస్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్. వి గోయింగ్ ఆన్ అ న్యాచురల్ పేస్. ఎందుకు అంటే డేటింగ్ సిరీస్ అనేది మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తున్నాను, ఇంతకు ముందు డేటింగ్ వాజ్ ఫర్ ఫన్, ఇప్పుడు డేటింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. మనం ఇష్టం వచ్చిన వాళ్ళతో డేటింగ్ చేసినాం, పాతకాలంలో ఇష్టం వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినాం, పెళ్ళి మాత్రం మంచోళ్ళని చేసుకున్నాం, అది పేరెంట్స్ చూసుకున్నారు. బట్ ఇప్పుడు అట్లా లేదు. నువ్వే అందులోకి ఎంటర్ అయినావు, చేతులు గాలినా నీదే, కాకపోయినా నీదే. పేరెంట్స్ ఆర్ స్మార్ట్ ఇనఫ్, వాళ్ళు వెనక స్టెప్ వేసేసి వెయిట్ చేసి చూస్తున్నారు. ఎందుకు అంటే పేరెంట్స్ ఎవరినైనా పిక్ చేసుకున్నా కూడా ఇదిగో పోయి మీరు తీసుకొచ్చిన మనిషి నాకైతే నచ్చలేదు అని యంగ్స్టర్స్ వెనక తిరిగి పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి పోతుంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఓకే, యూఆర్ స్మార్ట్ ఇనఫ్, మంచిగా చదువుకుంటున్నావు, మంచి జాబ్ చేసుకుంటున్నావు, నీకేం ఇష్టం అన్నది నీకు అర్థమవుతుంది, సో యూ గో హెడ్ అండ్ ఫైండ్ సంబడి, వీఆర్ ఓకే విత్ ఇట్ అన్నది ట్రెండింగ్కి వచ్చేసింది ఇప్పుడు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే ఇన్ని సిరీస్లలో 10లో 6 పెళ్ళిళ్ళు అలాగే జరుగుతున్నాయి. సో డేటింగ్ టుడే ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నా ఈ డేటింగ్ సిరీస్ ఒకవేళ మీరు ఇప్పుడే చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ వెనకకు వెళ్ళి సిరీస్ అన్నీ చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు టాక్. ఇప్పుడు ఎక్కడున్నాం అన్నది ఉన్నట్టుండి రామాయణం మధ్యలో చెప్పినా మీకు అర్థం అవ్వదు, అండ్ ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. సో మీకు హెల్ప్ కావాలి అనుకుంటే మేక్ ష్యూర్ యు ఆర్ లిసనింగ్ టు మీ. ఫస్ట్ నేనెవరిని, నాకు ఎలాంటి మనిషి ఇష్టం నుంచి మొదలైన స్టోరీ ఇది. నా ఇప్పుడు 3 months దాటిపోయింది, నీకు నేను ఇష్టం, నాకు నువ్వు ఇష్టం అన్నది అర్థమవుతుంది. అండ్ ఇప్పటి నుంచి ఒక ప్యారలల్ లైన్ పాత్వే స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. ఓకే, కానీ మీరు డేటింగ్లో ఏ మొమెంటంలో ఉన్నా కూడా మళ్ళీ గుర్తుకు చేస్తున్నా వీడే నా మొగుడు, వీడే నా బెల్లం అంటూ ముందుకెళ్ళకండి. ఓకే, టేక్ ఇట్ బై ద డే. ఇవాళ ఇట్ వెంట్ ఆన్ రియలీ వెల్ అండ్ హోప్ఫుల్ ఉండండి. అంతేకాని ఇంకా ఈ అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చూసినప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ పెంపకంలో మనకు స్పెసిఫికలీ విమెన్కి తప్పులు ఏమున్నా కూడా అవి ఒప్పుల్లాగే కనిపిస్తాయి. ఇది మాత్రం నిజం. అమ్మాయిలకి అయితే వాళ్ళు తప్పు చేసినా సరే, నేను ఎప్పుడు తప్పు చేశాను, నేను కరెక్ట్గానే ఉన్నా, నేనే తప్పు చేయలేదు, నువ్వే తప్పు. సో మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫ్లేర్. అంటే ఆ విండో నుంచి లైఫ్ని చూడడం ఇప్పుడే మొదలు పెట్టకండి. ఓకే, యాజ్ ఈజ్గా చూడడం నేర్చుకోండి. ఈ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు. ఈ అమ్మాయి బాగుందా? బాగుంది. ఫినాన్షియలీ స్టేబుల్ ఉన్నారా? ఉన్నారు. ఇమోషనలీ స్టేబుల్ ఉన్నారా? ఉన్నారు. అండ్ సో ఆన్ సో ఫోర్త్. బేసిక్ నీడ్స్కి ఎలా రివర్ట్ చేస్తున్నారు వాళ్ళు, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ నుంచి మొదలవుతుంది ఈ మూమెంట్లో. ఓకే, అండ్ ఇంతకు ముందున్న సిరీస్లో కూడా వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడాం, ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఈ వాల్యూ సిస్టమ్ నుంచే మనకి ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది ఈ స్టేజ్ ఆఫ్ డేటింగ్కి. పాయింట్ నెంబర్ 5, ఇద్దరు కలిసినప్పుడు ప్లెజర్ ఎక్కువగా ఉంటుందా, ప్రెషర్ ఎక్కువ అనిపిస్తుందా అన్నది చూసుకోండి. ఈవినింగ్ 5 o'clock కలుద్దాం అని అనుకుంటే ఈవినింగ్ 5 o'clock ఇద్దరిలో ఒకరు 5 నిమిషాలు లేట్ వచ్చారనుకోండి, 5 నిమిషాలు లేట్ వచ్చినందుకు వాళ్ళు నెక్స్ట్ 5 గంటలు గులిగిన అనుకోండి, ఇంకేముంటుంది, కలవడం కూడా వేస్టే కదా. సో ఇట్లాంటి చిన్న పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పక్కనే వాళ్ళకి నాగింగ్ అలవాటు ఉందనుకోండి, అంటే ఇవాళ అలగడం మొదలు పెడితే
ఎల్లుండి దాకా అలిగే వాళ్ళు ఉన్నారు. చాలా మంది. Right? కొంతమంది అయితే బ్లాక్ చేసేస్తారు, ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్కి రిప్లై ఉండదు. అండ్ ఇంకొకటి వాళ్ళకి కావాలని చెప్పి స్టేటస్లు పెడుతూ ఉంటారు వాట్సాప్లో. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. So you have to make sure that you are observing all these points. Okay? And as I am told you, వాళ్ళకి అలిగే బిహేవియర్ ఉంది అంటే ఏమండి, వీఆర్ ఫైనలీ మీటింగ్ ఈచ్ అదర్ ఈవినింగ్. సో మనం ఈ విషయం పాజ్ చేసి లెట్స్ హ్యావ్ నైస్ టైమ్, హ్యావ్ సమ్ కాఫీ టుగెదర్. మళ్ళీ ఇంటికి పోయినాక ఫోన్ టు ఫోనే ఉంటుంది కదా, అప్పుడు ప్రశాంతంగా అలగండి. మీ టైం వేస్ట్ అవ్వదు, నా టైం వేస్ట్ అవ్వదు. ఓకే, దట్స్ ఎ న్యూ స్ట్రాటజీ. అలగండి, 3 రోజులు అలగండి, మీ బిహేవియర్ మీలాగే పెట్టుకోండి, కానీ పాజ్ చేయండి ఇప్పుడు. ఓకే, పాజ్ చేయాలి అని అంటే అప్పటికప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, అంటే ఎలా మాట్లాడాలి? సో వాళ్ళకి ఆ కొత్తదనం అంటే మీలో ఓపెన్నెస్ ఉండాలి, ఓపిక కూడా ఉండాలి. ఓకే, అండ్ ఆ ఫ్రెష్ స్మైల్ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన అలిగి ఉన్నాడు, ఉల్టా మనం కూడా అలిగామనుకోండి. గోన్. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ ఇద్దరిలో ఒకరు ఆల్రెడీ అలకలో ఉన్నారు అనుకున్నప్పుడు నువ్వంటే నేను అన్న పొజిషన్ తీసుకురావద్దు ఈ మూమెంట్లో. వెన్ హీఈస్ ఆల్రెడీ ఇన్ దట్ మోడ్, ఇన్ దట్ మూడ్, యూ మేక్ షూర్ దట్ యువర్ మోర్ స్వీట్. ఓకే, తొందరగా వచ్చేది ఉండేనబ్బా, నెక్స్ట్ టైం ఐల్ మేక్ షూర్ దట్ ఐల్ కమ్ అ లిటిల్ ఎర్లీ. ఒకవేళ మీది తప్పు కాదు అయినా కూడా ఆ మూమెంట్కి మీరు ఎక్కువ ఓపిక చేసుకోవాలి, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ఇన్ దాట్ మూడ్ కాబట్టి. కానీ ప్రతిసారి అదే అవుతూ ఉంటాయి, అప్పుడు చిలకన ప్రతిసారి వరకు పోవట్లేదు ఇంకా మనం. వీఆర్ స్టిల్ ఇన్ ద 5th stage బికాస్ వీఆర్ స్టిల్ ఎగ్జామినింగ్ ఈచ్ అదర్. సో ఈ మూమెంటంలో కూడా రీజన్ ఏముండే వెంకట్, మనం 5 minutes లేట్ వచ్చినాం, ఇద్దరులో ఎవరన్నా ఒకరు కావచ్చు. అవును, 5 minutes లేట్ వచ్చినందుకే 3 రోజులు అలిగిన పిల్లగాడు అనుకుంటే, ఇంకా పిల్లని పట్టుకొని ఏం ముందుకు పోతాం, ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఏం పిల్లల్ని అంటాం, ఏం సంసారాలు ఎదుగుతాం. సింపుల్ కదా, ఇంకే ఉండదు. సో ఇంకా అంటే అట్లాంటి మనిషిని పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనే స్టేజ్ వరకు పాసే అవ్వట్లేదు అబ్బాయి. అవును. సో యూ మేక్ షూర్ దట్ దీస్ లిటిల్ థింగ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ ఎట్ దిస్ మూమెంట్. సో ఇది ఎన్ని టైమ్స్ జరుగుతుంది అన్నది అప్పుడు మీరన్న పాయింట్. మొదటిసారి అయిపోయింది బై, నేను తగ్గిన. రెండోసారి మూడోసారి కూడా ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, బిలీవ్ మీ, 4వసారికి అమ్మాయికి ఓపిక ఉండదు. అప్పుడు సారీ చెప్పినా తాట తీస్తుందా అంటే అది అసలు ప్రాసెస్ ముందుకే వెళ్ళదు. ఓకే, అసలు ఆ ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. అంటే అబ్బాయి అన్న అమ్మాయి అన్న నెక్స్ట్ సిరీస్కి చేంజ్ అయిపోతాడనే నమ్మకం. ఎందుకంటే ఎలా చెప్పాలంటే వెంకట్, మనకి కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఓపిక అన్నది ఇంత లేదు, ఇప్పుడు ఇంతే ఉంది. ఉన్న ఇంతలనే వీఆర్ ట్రయింగ్ అవర్ మ్యాక్సిమం టు మేక్ షూర్ యు ఆర్ హ్యాపీ విత్ మీ. నేను ఎంత చేసినా కూడా నువ్వు మూతి ఇట్లానే పెట్టుకొని తిరిగినావు అనుకో, నాకు కూడా నా పర్సనల్ స్ట్రెస్ ఉంటుంది, మీకు మీ పర్సనల్ స్ట్రెస్ ఉంటుంది. సో కలిసిన 10 నిమిషాలకే మీరు ఇఫ్ దిస్ ఇస్ ద వే యూఆర్ బిహేవింగ్, పూరవై అనే మూమెంటంకి వచ్చేస్తాం, ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చేస్తారు. సో అలాంటి కపుల్ ముందుకు వెళ్ళరు, ఫుల్ స్టాప్. ఓకే. పాయింట్ నెంబర్ 2, ప్లెజర్ ఆర్ ప్రెషర్ అని అందుకే అన్నాను. కలిస్తే బాగుండు అని కలిసినంత వరకు అనిపించి కలవగానే ప్లెజర్ ప్రెషర్ అయిపోయింది. ఇప్పుడు వీడిని నవ్వుపించాలి, వీడు పోయేదాకా నేను నా కోపం రాకుండా నేను మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరం కలిస్తే ప్లెజర్ కనిపిస్తుందా, ప్రెషర్ కనిపిస్తుందా? ప్రెషరే కదా మేడం, అది ప్లెజర్ ఎక్కడుంది? ఇంకా వీడు ఉన్నంతసేపు నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి, మాట్లాడాలి, అబ్బా ఇది అవసరమా నాకు అనే రకంగా ఫీల్ అవుతున్నారంటే అది ఖచ్చితంగా ప్రెషరే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో కలిసేంత వరకు ఏ తపనైతే ఉందో, కలిసిన తర్వాత కూడా ఆ తపన మెయింటైన్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. ఇఫ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, it is not going to continue as I told you. If that is not the point, సరే అబ్బా ఇంక వదిలేద్దాం, చెప్పు ఇంకా హౌ వాజ్ యువర్ డే అని ఒక సెకండ్లో తిరిగి వచ్చాడు అనుకోండి అబ్బాయి, ఆబ్వియస్లీ దే గోన్ టాక్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్, అవును నేను ఇందులో పీజీ చేయాలనుకుంటున్నాను, మీరు ఫ్యూచర్ ఏం చదవాలనుకుంటున్నారు, ఏ కంట్రీలో వెళ్దాం అనుకుంటున్నారు, యూనో వాట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ వస్తాయి. ఇంతకు ముందు ఉన్న ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటి? మ్యాక్సిమం మీకు ఏ కలర్ ఇష్టం,
మీకు ఏ మూవీ ఇష్టం, మీకు ఈవినింగ్ వాక్ వెళ్ళాలంటే ఎక్కడ వాకింగ్ ఇష్టం, వర్కౌట్ ఎక్కడ చేయడం ఇష్టం, ఇంతవరకే ఉండింది ఇంట్రెస్ట్స్. ఇప్పుడు ఫ్యూచర్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, డేటింగ్లో ఇద్దరు దే హ్యావ్ కమ్ టు అ నెక్స్ట్ లెవెల్. అయితే ప్లెజర్ ఆర్ ప్రెషర్ దగ్గరే పాజ్ అయిపోతుంది. లేదు, ఈ టెస్ట్ పాస్ అయింది అంటే యూ విల్ బోత్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా సరే ప్రెజర్గా ఫీల్ అవ్వకుండా ప్రేమతో ఫీల్ అయితే చాలా బాగుంటుంది అంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ ఆ కామెంట్ మీద కూడా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, పర్ఫెక్ట్గా ఉందనుకో డౌట్, ఆ డౌట్ మీద కూడా ఇంకో వీడియో చేస్తాను. అండ్ కంపల్సరీగా ఆ క్వశ్చన్ మీద కూడా ఒక మంచి టాపిక్ లాగేద్దాం అందరం కలిసి. అండ్ ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.